హలో మై డియర్ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ వీడియో మీకోసం ప్రత్యేకం. నిన్న మార్నింగ్ 6 o'clockకి నేను యూట్యూబ్లో ఒక 1 minute షార్ట్ పెట్టాను. కంటెంట్ ఏంటంటే, ప్రతి వాలంటీరు 1,11,00,000 రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకోవాలంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఆ వీడియో లింక్ పంపిస్తానని చెప్పాను. దానికి గాను స్పందనగా నాకు 680 మంది వ్యూ చేశారు. దాంట్లో సగం మంది ఫుల్గా చూశారు, సగం చూసి వెళ్ళిపోయారు. ఒక 10 మంది సబ్స్క్రైబ్ చేశారు, ఒక 10 మంది దాకా లైక్ చేశారు. ఇది దాని స్టేటస్. ఓకే, నేను ఇప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించిన ప్రజెంటేషన్ని మీ ముందు ఉంచుతున్నాను. నేను ఎంఎండి ప్రసాద్, నిశ్చింత మీడియా ట్రస్ట్, హైదరాబాద్. సాధారణంగా ట్రస్టులు అనే సంస్థలు కావాల్సినంత డబ్బుతోటి ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వస్తాయి. మా ట్రస్ట్లో డబ్బులైతే లేవు, కానీ కావాల్సినంత నాలెడ్జ్ ట్యాంక్ ఉంది. కావాల్సినంత అనేదానికంటే కూడా అక్కర్లేనంత. ఎందుకంటే ఆ నాలెడ్జ్ కానీ, ఆ విషయాలు కానీ, ఆ ఐడియాలజీ కానీ నాకు ఒక్కడికి ఉపయోగపడేది కాదు, ప్రజలందరికీ ఉపయోగపడేది. సో దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రజలందరూ నిశ్చింతగా ఎలా ఉండాలి అన్నదానికి నేను నా వీడియోల ద్వారా మార్గాలు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, మీరందరూ 5,000, 10,000 రూపాయల జీతాలు పనిచేస్తున్నారు. 5,000, 10,000 ఇంకా లేదు కదా. 5,000 రూపాయలకు లేదా 5,700, ఇట్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. 5,700 రూపాయలు సంథింగ్ శాలరీకి మీరు పనిచేస్తున్నారు. హౌ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ, ఎంతకాలం నడుస్తుంది అన్నది మీకు తెలియదు, ప్రభుత్వానికి కూడా తెలియదు. ఏమైనా జరగచ్చు. ఓకే, అంత మంచి జరుగుతుంది అనుకుందాం. బట్ అవన్నీ నాకు సంబంధం లేదు. నేను కమిట్ అయ్యాను మీకు 1,11,00,000 రూపాయలకి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ పాసిబుల్. ఇట్స్ వెరీ 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 సింపుల్ ట్రిక్. వెరీ 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 సింపుల్ ట్రిక్. సిపిఎస్ విన్నారా? సిపిఎస్ విన్నారా? పోనీ ఎన్పిఎస్ విన్నారా? విని ఉంటారు, ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తారు కదా, డిఫరెంట్గా వినే ఉంటారు. ఓకే, నేను చెప్తాను, మీరు నా ఎదుర్కొనలేరు కదా, మిమ్మల్ని విన్నారా అని ప్రశ్నించి ఉపయోగం లేదు. ఓకే, సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ అనేది 2004లో ఏర్పాటు చేశారు. దాన్ని ఏర్పాటు చేసింది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ సదుపాయం కల్పించడం కోసం మాత్రమే. ఆ ఎన్పిఎస్ గురించి, వాటి గురించి పెద్ద లెంగ్తీ స్టోరీ ఉంది, అది నేను చెప్పను ఇప్పుడు. నాది వీడియోలో లింకులో ఇచ్చాను. ఎన్పిఎస్ అంటే ఏంటనే దాని గురించి అది మీరు చూడండి, అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఈ వీడియోలో మీకు కావాల్సిన సబ్జెక్ట్ వరకు చెప్తాను నేను. ఓకే, ఎన్పిఎస్ చెప్పాను. ఎన్పిఎస్ 2004లో ఏర్పడింది. అప్పుడు ఓన్లీ ప్రభుత్వోద్యోగులు మాత్రమే దాంట్లో ఉన్నారు. 2009లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ అథారిటీ అనే సంస్థని స్థాపించింది. ఇది ఎఫిలియేటెడ్ టు ది ఎన్పిఎస్. ఈ సంస్థ ద్వారా భారతదేశంలో ప్రజలు ఎవరైనా కానీ ఆ పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఇండివిజువల్గా మీరు ఒక్కళ్ళు కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అది ఆ సంస్థ ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా ఎన్పిఎస్ స్కీమ్లోనే ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ సదుపాయం ఆ సంస్థ నుంచి కల్పిస్తున్నారు. 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎన్పిఎస్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సిస్టమ్ని సిపిఎస్, కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అంటారు. ఓకే, సిపిఎస్ అంటే ఒక వ్యక్తి శాలరీ, మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 5,000 రూపాయల శాలరీ అనుకోండి, లేదా 10,000 రూపాయల శాలరీ అనుకోండి. 10,000 రూపీస్ శాలరీ కనుక, బేసిక్ శాలరీ కనుక ఉండేటైతే దాంట్లో 10%ని డిడక్ట్ చేసి, మినహాయించి, ఇంకొక 10% లేదా కొన్ని గవర్నమెంట్ 14% కూడా ఇస్తున్నాయి, లేదా 10% కలిపి, అంటే 10+10 అనుకుందాం కాసేపు, ఆ డబ్బులు తీసుకెళ్ళి డిడక్ట్ చేసి ఎన్పిఎస్లో సేవ్ చేస్తాయి.
ఆ ఎన్పిఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బుల్ని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడి పెట్టి, అంటే వాళ్ళు ఈక్విటీలో పెడతారు, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, గవర్నమెంట్ బాండ్స్లో పెడతారు, నేషనల్ బ్యాంక్స్లో పెడతారు. రకరకాల చోట్ల వాళ్ళు ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి ఉంటుంది ప్లానింగు. అది మంచి సంస్థ. ఆ ప్లాన్ ప్రకారం దాంట్లో అట్టుపెట్టి ఎంప్లాయీ ఆకి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎంత మొత్తం సమకూరింది అనేది క్యాల్కులేట్ చేసి ఆ డబ్బులో 60%ని స్పాట్లో ఆ ఎంప్లాయీకి, రిటైర్ అయిన ఎంప్లాయీకి ఇచ్చేస్తారు. మిగతా 40% వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుని, అంటే యాన్యుటీ అనేది పర్చేస్ చేపిస్తారనమాట. అటు పెట్టుకుని దాన్ని మంత్లీ డివైడ్ చేసి ఆ డబ్బులు క్లోజ్ అయ్యేంత వరకు ఎన్ని సంవత్సరాలు, అంటే మీకు 10 ఏళ్ళు కావాలా, 20 ఏళ్ళు కావాలా, 30 ఏళ్ళు కావాలా అని దాని మీద డిపెండ్ అయ్యి క్యాల్కులేట్ చేస్తారు. సాధారణంగా నేను 10 ఇయర్స్, అంటే 60 తర్వాత ఇంకో 10 ఇయర్స్ ఫంక్షన్ వచ్చేలాగా నేను చెప్తున్నాను సుమారుగా. ఇదంతా అప్రాక్సిమేట్గా చెప్పే ప్రోగ్రామ్. నేను ఆ 40% తోటి ఎవ్రీ మంత్ పెన్షన్ ఇస్తాడు. ఇది సిస్టమ్, ఎన్పిఎస్ సిస్టమ్, సిపిఎస్ సిస్టమ్. అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రపోజ్ చేసేది ఏంటంటే, మీ దగ్గర నుంచి 10,000 రూపాయలు అనుకుంటున్నాను కాసేపు మీ శాలరీ. 10,000 రూపాయలు 10% అంటే 1,000 రూపాయలు, గవర్నమెంట్ ఒక 10%, 20% కలిపి మీరందరి వయసు 30 ఇయర్స్ ఏజ్ మీద క్యాల్కులేట్ చేస్తున్నాను. ఇంకా వెనక్కి ఏజ్ ఉంటే, అంటే మీ వయసు 27, 28, 25 అలా ఉంటే ఉన్నా కానీ మీకు 60th ఇయర్ నాటికే ఆ ఫండ్ ఇస్తారు. అప్పుడు దాకా ఫండ్ ఎవరు, మీకు 35లో జాయిన్ అయినా కానీ ఆ ఫండ్ ఇచ్చేది అప్పుడే. సో ఎర్లీ ఏజ్లో 27, 28 సంవత్సరాలు జాయిన్ అయితే నేను చెప్పే అంకెల్ కంటే కూడా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. పెద్ద ఏజ్ అంటే 32, 35 వయసు వాళ్ళకి అనుకునేటైతే నేను చెప్పే డబ్బులు కొంచెం తక్కువ వస్తాయి. మీరు దగ్గర డిడక్ట్ చేసిన 2,000 రూపాయలు కనుక ఈ 30 ఇయర్స్ ఉన్న వాలంటీర్ మీరే మీ ఖాతాలో జమ చేసుకుంటూ వెళ్తే 60th ఇయర్ నాటికి మీకు ఒక్కొక్కరికి 1,11,00,000 రూపాయలు వస్తాయి. ఇది నేను 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్యాల్కులేట్ చేశాను. ఎందుకంటే సాధారణంగా బ్యాంకుల్లో 7%, 7.5% సంథింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి. రికరింగ్ డిపాజిట్ మీద కూడా అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి. కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం ఒక కారణం. ఇంకో కారణం, వాళ్ళు పూర్తిగా బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఈక్విటీస్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు 14 to 15% గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బేసికల్లీ ఐఎమ్ ఏ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేయగలిగాను. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన మొత్తంలో, అంటే మీకు ఏం చెప్పాను, నెలకి 2,000 రూపాయల చొప్పున 30 సంవత్సరాల వ్యక్తి దాంట్లో డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే 360 నెలల్లో మీరు బేసిక్గా డిపాజిట్ చేసే మొత్తం 360 నెలలు ఇంటూ 2,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 7,20,000 రూపాయలు మాత్రమే. బట్ యూ విల్ గెట్ 1,11 lakhs ప్లస్ ఫిగర్. దాంట్లో మీకు 68 లక్షల రూపాయలు స్పాట్లో ఇస్తారు. మిగతా 44 లక్షల రూపాయలని యాన్యుటీ కింద అటు పెట్టుకుంటారు. అటు పెట్టుకుని ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళలో మీకు ప్రతి నెల 22,000, 25,000 పెన్షన్ ఇస్తారు. ఇది స్కీమ్. నచ్చిందా? ఓకే, ఇప్పుడు వస్తాను పాయింట్కి. ఇప్పుడు మీరు విని ఉంటారు కదా, వాట్ ఇస్ దట్, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈ ఎన్పిఎస్లోనే తీసుకుంటున్నారని చెప్పాను. మీరు ఎవరిని అడిగినా అదే. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ ఎన్పిఎస్ స్కీమ్ నచ్చలా. మీకు ఫిగర్స్ చెప్పేశాను, ఇట్స్ క్లియర్. నేను కాబట్టి నెలకి 2,000 కడితే 1,11,00,000 రూపాయలు వస్తాయని కన్జర్వేటివ్గా, అంటే తగ్గించి ఎక్కువ ఆశ పెట్టకుండా కన్జర్వేటివ్గా మాట్లాడుతున్నాను. ఇదే మీరు యూట్యూబ్లో ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళని ఎవరిని కెలికినా వాళ్ళు మీరు నెలకి 2,000 కడితే 30 ఇయర్స్లో 2 కోట్లు వస్తాయని చెప్తారు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఆ క్యాల్కులేషన్ వేరుగా ఉంటుంది. ఎందుకు వేరుగా ఉంటుంది అంటే, ఇవాళ మీరు 10,000 రూపాయల శాలరీ 10% రిడక్షన్ అంటే
మీకు 1000 రూపాయలు వచ్చింది. ఈ 10% డిడక్షన్ అన్నది ఈ 30 ఇయర్స్ రన్ అయింది కదా, రేపొద్దున మీకు శాలరీ 15,000 అయింది అనుకోండి, అప్పుడు మీకు 10% అంటే 1500 ప్లస్ 1500 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తారు కొన్ని నెలల తర్వాత, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత. అలా పెరిగే మొత్తాలన్నీ కలిపి వాళ్ళు 2 కోట్ల రూపాయలు టార్గెట్ ఇస్తారు. ఓకే, మీకు ఇంకొక డౌట్ కూడా క్లారిఫై చేస్తా. ఎందుకనంటే ఉద్యోగస్తులు ఎన్పిఎస్ని తిరస్కరించి మాకొద్దు ఈ స్కీము, ఇట్స్ అ బ్యాడ్ స్కీము, పెన్షన్ రావట్లేదు, తొక్క రావట్లేదు, అది ఇది అని చెప్పేసి యాజిటేషన్ చేస్తారు. యాజిటేషన్ అయ్యి మీరు చూసే ఉంటారు, అగెన్స్ట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ మీద పెద్ద విప్లవం చేశారు 1 year బ్యాక్ అనుకుంటాను. ఏపీలోనే కాదు, ఇతర స్టేట్లో ఒక 5-6 స్టేట్లో కూడా చేశారు. వాళ్ళు ఎన్పిఎస్ని రద్దు చేసుకుని ఓపీఎస్లోకి వచ్చేసారు కూడా. ఆ ఎన్పిఎస్ ఓపీఎస్ గురించి మీరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇక్కడ నేను చెప్పడం మొదలు పెడితే 2 hours పడుతుంది. ఓకే, కానీ నేను చెప్పేది ఏంటంటే, మీకు 1,11,00,000 రూపాయలు నేను 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేట్ చేసి చెప్పాను కదా. ఓకే, మీకు వద్దు, ఉద్యోగస్తులు చెప్తున్నట్టుగా ఆ ఎన్పిఎస్ ఇది రాంగ్ అన్నారు అనుకోండి, దాంట్లో ఎక్కువ డబ్బు రావన్నారు అనుకోండి, మీ డబ్బులన్నీ తీసుకెళ్ళి నేషనలైజ్ బ్యాంకులో పెట్టమనండి. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. అప్పుడు ఎంత వస్తుంది మీకు? నేను చెప్పిన 1,11,00,000 రూపాయలు సగం వస్తుంది. ఎంత అది? 55,50,000 సంథింగ్. వాట్ ఇస్ రాంగ్ దేర్? మీ గవర్నమెంట్ బ్యాంకుల్లో అంటే మీకు నమ్మకమే కదా. మీరు అలా ఎన్పిఎస్కి చెప్పచ్చు. ఎన్పిఎస్కి మీరు డిపాజిట్ స్టార్ట్ అయిన తర్వాత నా డబ్బులు మొత్తం పలానా చోట పెట్టుబడి పెట్టండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టచ్చు. యాజ్ పర్ యువర్ గైడెన్స్, అంటే మీ యొక్క డైరెక్షన్ అనండి, అనుమతి అనండి, తీసుకుని వాళ్ళు మీ కోరిక ప్రకారం కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తాను ఎన్పిఎస్ గురించి. నేను చెప్పుకుంటూ పోతే 2 గంటలు మాట్లాడతాను, కానీ 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఎన్పిఎస్లో మీరు డిపాజిట్ చేసిన మొత్తాలకి ఎంత సేఫ్ గ్యారంటీ అంటే, మీలో కానీ ఎవరైనా కానీ ఎన్పిఎస్లో డిపాజిట్ చేస్తూ మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చి బ్యాంక్రప్ట్ అయ్యి అప్పుల పాలయ్యి, బ్యాంక్ వాళ్ళు లేదా పర్సనల్గా ఉంటాయి కదండి, మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి, అప్పుల పాలయ్యి ఆఖరికి అవతల పార్టీ కనుక కోర్టు నుంచి నీ ఆస్తి మీద డిగ్రీ తీసుకొస్తే, అప్పుడు ఇలాంటి బ్యాంకుల్లో ఉన్న డబ్బులను కూడా అటాచ్మెంట్ పట్టుకొస్తారు. కానీ ఎన్పిఎస్లో పెట్టిన డబ్బులు ఎటువంటి అటాచ్మెంటు సుప్రీంకోర్టు కూడా ఇవ్వదు. సో లైఫ్ గ్యారంటీ 60 years తర్వాత నుంచి మీ లైఫ్ బంగారం. అప్పుడు దాకా మీకు వయస్సు ఉంటుంది, యవనంలో ఉంటారు, మంచిగా పని చేసుకుంటారు, 10,000 జీతమో 15,000 జీతమో ఏదో సంపాదించుకుని బతికే శక్తి ఉంటుంది. ఆఫ్టర్ 60 వాట్ ఇప్పుడే 10,000 5,000 రూపాయలకి మీరు జాయిన్ అవుతున్నారు అంటే మీ లైఫ్ స్టాండర్డ్ ఎంత అక్కడే ఉంది. 1,50,000 2 లక్షల రూపాయల జీతాలు కాదు. మీరు ఏదైనా మంచి చదువుకుంటే ఈ పాటికి అయిపోవాలి. 30 yearsలోనే మీ మంచి చదువులు కానీ ఇంకోటి కానీ ఉండాలి. ఇప్పటి నుంచి ఎంత చదువుకుండా మొదలుపెట్టినా కానీ కొంతమంది గెయిన్ అవ్వచ్చు, ఓకే, నేను కాదంటలేదు, మెజారిటీ పీపుల్ గెయిన్ అవ్వలేరు. సో నేను ఎన్పిఎస్ని రికమెండ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. మీరు ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు పాయింట్. దాదాపు 2 లక్షల పైచిలకు వాలంటీర్స్ ఉన్నారని చెప్పి నేను విన్నాను. మీరు అందరూ గ్రూపుల్లో పెట్టుకుంటారు, దీన్ని వైరల్ చేయండి. నేను కనుక దీన్ని 2 లక్షల మందికి పంపించాలన్నట్టయితే కపుల్ ఆఫ్ ల్యాక్స్ ఖర్చు పెట్టాలి. అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయితే చాలా టైం పడుతుంది. కాబట్టి మీరందరూ వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి మీరు స్ప్రెడ్ చేయండి. ఎలా స్ప్రెడ్ చేస్తారనేది మీకు తెలుసు. వాళ్ళు సోషల్ మీడియా వాడుకుంటాం అనేది నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. స్ప్రెడ్ చేయండి. నాయకులు కనిపిస్తే రిక్వెస్ట్ అడగండి, నా వీడియో చూపించండి, ఎన్పిఎస్లో మమ్మల్ని జాయిన్ చేయండి. అఫ్కోర్స్ మీకు నచ్చితే ఎన్పిఎస్లో మాకు అలౌ చేయండి అని చెప్పి అడగండి. డెఫినెట్గా అలౌ చేస్తారు. నాకు తెలుసు వాళ్ళు ఎంత ఆనందపడతారంటే, మీకు ఎన్పిఎస్ని అటాచ్ చేయడం మూలంగా గవర్నమెంట్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆఫ్టర్ 60 మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు 30 years మీకు ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ ఎక్స్ట్రా 10% ఇస్తున్నారు కదా. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది.
మీకు ప్రధానంగా కావాల్సింది మనిషికి ధైర్యం. ఇప్పుడే మనం ఇలా ఉన్నాం, రేపొద్దున ఏంటి పరిస్థితి, పిల్లలు పెరుగుతున్నారు, తర్వాత ఆఫ్టర్ 60 మన పరిస్థితి ఏంటి అన్న దానికి ఈ రోజున గనక మీకు సొల్యూషన్ కనిపిస్తే మీ థింకింగ్ స్టైల్ కానీ లైఫ్ స్టైల్ కానీ మారిపోతాయి. నేను ఇప్పుడు యూత్లో ఉన్నాను, ఏ పని చేసుకునైనా వస్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 60 సంవత్సరాలు వచ్చేనాటికి నేను సేఫ్. అది కాక నేను 60 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు కొడుకులు కూతురు పుడితే వాళ్ళకి ఒకళ్ళకి 30 ఏళ్ళు వస్తాయి, వాళ్ళు నాకు అసలు నేను వాళ్ళకి అండగా ఉంటాను. అంటే జనరేషన్ మారిపోద్ది. ఒక్క జనరేషన్ మారేటప్పటికి 2 లక్షల మంది వాలంటీర్సు, ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 కాదు. ఇక మీరు ఎన్పిఎస్ క్యాల్కులేట్ చేసుకోండి, నేను చెప్పడం కాదు కానీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎన్పిఎస్ క్యాల్కులేటర్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ కాలం వాట్ ఇస్ దట్ ఏజ్ గురించి ఉంటుంది, మీ ఏజ్ మెన్షన్ చేయండి, పక్కన ఒకసారి క్లిక్ చేయండి, బ్యాలెన్స్ ఏజ్ ఎంత కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్, అదే 2000 సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ అమౌంట్ టైప్ చేయండి. తర్వాత అక్కడ ఇంట్రెస్ట్ కోసం ఒక బటన్ ఉంటుంది, అది పుష్ చేయండి, 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టండి. తర్వాత సబ్మిట్ కొట్టండి, అంటే సబ్మిట్ కంటిన్యూ అయితే ఉంటుంది, కంటిన్యూ బటన్ నొక్కండి. నెక్స్ట్ పేజ్లో మీకు టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీ వయసును బట్టి ఎంత అవుట్పుట్ వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బెస్ట్ స్కీమ్. అక్కడ డబ్బులు వెనక్కి రావు, ఎన్పిఎస్లో డబ్బులు వెనక్కి రావు, క్లోజ్ చేయడానికి లేవు. ఎన్పిఎస్లో మీరు 2 సంవత్సరాలు కట్టడం మానేస్తే ఆ డబ్బులు అట్నే ఉంటాయి, మీకు వెనక్కి ఇచ్చేది 60 సంవత్సరాల తర్వాతే. కానీ ప్రమాదం లేదు, మీరు 2 సంవత్సరాలు బ్రేక్ ఇచ్చినా మళ్ళీ తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చు. సంవత్సరానికి పెనాల్టీ కూడా చాలా తక్కువ ఉంటుంది, ₹50 ఎంతో ఉంటుంది. ఆ బ్యాలెన్స్ మీరు కట్టిన డబ్బులు జీరో అయిపోవు, దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పుడైనా 10 ఏళ్ళ తర్వాత అయినా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ ₹50 ఎంత పెనాల్టీ ఉంటుంది. సో ఆ అరేంజ్మెంట్ కూడా ఉంది. మీకు దాంట్లో పెట్టడం మూలంగా మీరు రిటైర్మెంట్కి కార్పస్ ఫండ్ చేసుకుంటారని చెప్తున్నాను. మీరు మీకు సేవింగ్స్ కావాలి, రేపొద్దున మా పిల్లల చదువులకి ఇది అంటే వేరే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కూడా ఎందుకుని ఎంత తీసుకోగలుగుతున్నారంటే, గవర్నమెంట్ శాలరీలో కట్ చేసుకుని అక్కడ కడతాను కాబట్టి పెన్షన్ తీసుకోగలుగుతున్నారు, పెన్షన్లో అంత డబ్బులు తీసుకోగలుగుతున్నారు. అదే కనుక మీరు సావండి అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారనుకోండి, లేదు. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ ఇప్పుడే ఇచ్చేసి మీరు వాడుకోండి అని చెప్పి, మీరే కట్టుకోండి అని చెప్తే ఎవడు కట్టడు. 50% పీపుల్ కట్టరు. అంటే ఏదో మిస్యూజ్ అయిపోతాయి, మానవ సహజం అది. ఎంప్లాయర్స్కి ఉన్న అడ్వాంటేజ్ అది. మీరు తక్కువ జీతంలో ఉన్న ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి నాయకులను అడగండి. ఇప్పుడు అందరూ రోడ్ల మీదే ఉన్నారు కదా నాయకులు, టీవీ ఛానల్స్ వాళ్ళు, నెక్స్ట్ సర్వే వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా. ఎవరితో మైక్ దొరికితే అడగండి, మీరే వైరల్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్లాట్ఫామ్ ఇదే. మీరు అందరూ ఇప్పటికిప్పుడు సమకూరి మీటింగ్ పెట్టుకొని ఏం చేయలేరు, టైం కూడా లేదు. మీకున్న బేస్ ఏంట్రా అంటే ఈ ఛానల్. మీరు నన్ను ఉపయోగించుకోండి. మీరు అందరూ లైక్ కొట్టి అందరూ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, గవర్నమెంట్కి ఆటోమేటిక్గా తెలుస్తుంది. దీంట్లో పోయేది ఏం లేదు. దీన్ని మీరు హైలైట్ చేస్తే మీకోసం మీరు హైలైట్ చేయడం. అఫ్కోర్స్ నేనేదో యూట్యూబ్లో చేస్తే నాకేదో డబ్బులు వస్తాయి పక్కన పెట్టండి, అన్ని చాలా లిటిల్ బిట్ అమౌంట్లు అయింది. 10 మిలియన్ వ్యూయర్స్ వస్తే ₹2,00,000 డబ్బులు వస్తాయి, అంటే 1 కోటి మంది వ్యూ చేస్తే. ఓకే, ఆ లెక్క పక్కన పెట్టండి. మేము దీనికోసం ఈ ప్రెజెంటేషన్ చేయడం కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాము. ఇట్స్ ఎ వాల్యుబుల్ అడ్వైస్ టు ది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఉపయోగించుకుంటుందా, మీరు ఉపయోగించుకుంటారంటే ఓకే, డిసిషన్ ఈజ్ రివర్స్, ఇద్దరికి లాభం. ఇంత వాల్యుబుల్ అడ్వైజ్ని ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంటారు. ఆఖరి సీఎం గారికి కూడా అడ్వైజ్ ఇస్తున్నారు కదా, తెలుసు కదా మీకు. ఎవరు అడ్వైస్ చేయాలి? నేను గవర్నమెంట్కి అడ్వైస్ చేసుకుని ట్రై చేశాను, మనకి అపాయింట్మెంట్ కూడా దొరకలా. బాగా రిచ్ కదా, పెద్దోళ్ళు కదా, దొరకలా. ఓకే, జానదే. అందుకని డైరెక్ట్గా నేను సోషల్ మీడియాలో డైరెక్ట్గా మీ ముందే పెడుతున్నా, మీరే తెలుసుకోండి. ఇట్స్ నాట్ రాంగ్. మీరు
గవర్నమెంట్ ఎంప్లాయర్స్ని కనుక అడిగితే వాళ్ళని ఏడు చెప్తారు, నమ్మద్దు. నాకు అప్పగించండి, నేను చెప్తాను సమాధానం. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం 10-15 మీటింగ్స్లో క్లోజ్ చేస్తాను నేను. వాళ్ళు మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఓపీఎస్ తెచ్చుకుంటారో, జీపీఎస్ తీసుకుంటారో, ఎన్పిఎస్ తెచ్చుకుంటారో నాకు అనవసరం. నేను వాళ్ళ మీద కామెంట్ చేయదలుచుకోలేదు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి అందరికి కూడా మాట చెప్తున్నాను, వీళ్ళు ఎన్పిఎస్లో జాయిన్ అవుతున్నారని తెలిసి మీరు వీళ్ళకి దాని గురించి చెడుగా చెప్పద్దు. గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి వార్నింగ్ ఇస్తాను నేను. మీకు నచ్చకపోతే నచ్చపోయింది, అట్లా ఉండండి. అంతేగాని గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎవరు వీళ్ళు మిమ్మల్ని సలహా అడిగితే దీని గురించి నెగిటివ్గా చెప్పద్దు. సీరియస్గా చెప్తాను. మీ సంగతి మీరు చూసుకోండి, ఓపీఎస్. వీళ్ళ సంగతి వీళ్ళు చూసుకుంటారు. భయ్యా, ఇది నా ప్రజెంటేషన్. అర్థమైందా? 2 సార్లు వినండి, ఆటోమేటిక్గా అర్థమైంది. నా డయాస్ని వాడుకుంటారా? అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కితే ఇంకో వీడియోలు పెట్టినప్పుడు మీకు డైరెక్ట్గా రీచ్ అవుతాయి. బెల్ ఐకాన్ నొక్కినప్పుడు ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ నేను ఇంకో వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది నేను సంక్షిప్తంగానే చెప్పాను, ఇంకా 2 వీడియోలు చేయాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను, భారతదేశ జనాభాలో కేవలం 6 కోట్ల మంది ఎన్పిఎస్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్. ఎవరికి లేదు శాంక్షన్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీతో స్టార్ట్ చేయండి. నేను ఇంకా ఎన్పిఎస్ని వేరే ప్రజెంటేషన్లో ఇంకో 2 వీడియోలు పెట్టాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో కూడా మీకు డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయి దాంట్లో చూడండి, మీకు అర్థమైంది. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలవాల్సిన అవసరం వస్తుంది. మీరందరూ సక్సెస్ఫుల్గా దీన్ని టార్గెట్ చేసి గెలుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, లేదా జగన్మోహన్ రెడ్డి గారికో, లేదా షర్మిల గారికో, ఎవరికో వాళ్ళకి చెప్పండి. నాకు ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. నా ప్రజెంటేషన్ నేను ఇచ్చాను. ఒక చిన్న అనుమానాన్ని నివృత్తి చేయాలి మీకు. నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఒక టీచర్తో డిస్కస్ చేశాను. అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయన ఏమన్నారంటే, ఎందుకు ప్రసాద్ వాళ్ళకి ఇచ్చేది డబ్బులు ఏదో ఇచ్చేస్తే వాళ్ళ అర్థాలు వాళ్ళు పడతారు కదా, ఇవాళ ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ఈ పెన్షన్ డబ్బులు కూడా తీసుకెళ్ళి డైవర్ట్ చేసి వేరే దానికి ఖర్చు పెట్టేస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు కదా అని చెప్పాడు. నాకు తెలిసి అటువంటిది ఇబ్బంది ఏమి ఉండదు. ఏ ప్రభుత్వం అయినా తాత్కాలికంగా ఈ పిఎఫ్ డబ్బులు కానీ పెన్షన్ డబ్బులు కానీ వాడుకుంటే మళ్ళీ అనతి కాలంలోనే త్వరలోనే దాన్ని రియంబర్స్ చేసి తీరవలసిందే. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ పెన్షన్ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలన్నట్టయితే 2 అడ్డంకులు క్లియర్ అవ్వాలి. 1 మీరు, 2 మీరే. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది. దానికి గాను మీకు ఏమవుతుంది, మీకు ఒక ప్లాట్ఫామ్ లేదు, మీకు ఒక యూనియన్ లేదు. ఇప్పుడు దాకా గవర్నమెంట్ అధికారులతో కలిసి పనిచేశారు, ఓకే, జరిగిపోయింది. ఇప్పుడు పరిస్థితి వేరు, ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలక్షన్ జరిగిన టైంలో మీకున్న డాష్ లేదు కాబట్టి మీ ఓకేని, అంటే మీకు ఇది కావాలి అని ఎక్కడ చెప్తారు? ఇక్కడ చెప్పాల్సిందే. ఈ ఛానల్లో నిశ్చింత మీడియా ట్రస్ట్లో మీరు చెప్పాల్సిందే. అదే మీకు రైట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే విత్ ఫిగరేటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వీడియో బిగినింగ్లో మీకు చెప్పాను నేను, ఎంతమంది నిన్నటి నుంచి వాళ్ళ వరకు 580 మంది లాగిన్ అయ్యారో చూసారో ఏం చెప్పాను. ఎంతమంది మీరు ఈ ప్రాజెక్ట్ లైక్ చేస్తున్నారు, ఎంతమంది ఓకే చేస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. మీరు కామెంట్ చేయొచ్చు, ఎలాగైనా కామెంట్ చేయొచ్చు, మీ ఒపీనియన్ చెప్పచ్చు. చేయటమే పరిష్కారం. 1. 2, యు మస్ట్ బి న్యూట్రల్. మీరు ధర్మం వైపు నడవాలా ఇటువంటి పరిస్థితుల్లో.
చాలా పెద్ద టాస్క్. ఒక రాజకీయ పార్టీ మీకు అష్యూరెన్స్ ఇచ్చి మేము ఇది టేకప్ చేస్తాము, మీకు ఎందుకు మీరు సపోర్ట్ చేయండి అంటే ఓకే థ్యాంక్ యూ సార్ అంటే మీరు ఎటూ పని చేయాల్సిన అవసరం లేదు. మీ ఓటు మీరు వేయటమే, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అదే ధర్మం పాటించడం. ధర్మం అంటే ఏమిటి అనేది ఇంకా చిన్న కథ చెప్పాలనిపిస్తుంది, కానీ మీకు ఎవరికి ఎన్ని ఓపిక ఉండదు నాకు తెలుసు. కాబట్టి యు మస్ట్ బి న్యూట్రల్, ధర్మాచరణ బద్ధులై పనిచేయవలసిందే. అప్పుడు మాత్రమే సక్సెస్ అయింది, లేదంటే ఈ ప్రాజెక్ట్ అవ్వదు. డోంట్ బి సెల్ఫిష్. సెల్ఫిష్ ఎంతవరకు మాకు ఈ ప్రాజెక్ట్ కావాలి అంతవరకే మీ సెల్ఫిష్నెస్. మిగతా పార్టీలు సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు, అటు చేయాల్సిన అవసరం లేదు, ఇటు చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ధర్మం వైపు ఉండండి. ఆ ధర్మం అంటే ఏం లేదు, మీ డ్యూటీ. మీరు ఏం చేయాలి, ఆ డ్యూటీ చేయటమే. షుడ్ బి న్యూట్రల్గా ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రాసెస్ అవుతాయి. కొంచెం ఎక్కువ చెప్పానా, పర్లేదు, మళ్ళీ ఛాన్స్ రాదు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.